చక్కగా నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నా. నీ విలువైన అమూల్యమైన మాటను వినకుండా అడ్డుపడే శోధన మాకు అంటకుండా కాపాడండి. వినగలిగిన ఆత్మ సంబంధమైన చెవులను మాకు ఇవ్వండి. నీ వాక్యం సమృద్ధిగా మా హృదయంలోనికి వెళ్ళాలి, మా మనసులోనికి వెళ్ళాలి. వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడతాయి. లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో నీ వాక్యం మాకు నేర్పిస్తుంది. మాలో ఉన్న పొరపాట్లు నీ వాక్యం మా ముందు పెట్టి పశ్చాత్తాపడేటట్లు చేసి, ఎక్కడ ఆశీర్వదించబడకుండా మేము పడిపోయామో, ఆశీర్వదించబడి పడిపోయామో, ఎక్కడ మా జీవితాన్ని పతనం చేసుకుంటున్నామో కొన్ని విషయాలు మాకు నేర్పి మా జీవితాన్ని సరిచేసి, లోకములో తండ్రి నిండు నూరేళ్ళ ఆయుష్తో బ్రతుకుటకు, కుటుంబంలో సమాధానం కలిగి బ్రతుకుటకు, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా మేము ఉండుటకు నీ వాక్యం మాకు అయ్యా ఆశీర్వాదంగా మార్చండి. దైవజనులు ఏ మాటలైతే అందిస్తున్నారో ఆ మాట నా కొరకే మాట్లాడుతున్నాడు అన్నట్టు వినడానికి సహాయం చేయండి. అల్పుడును తండ్రి, నీ ఆత్మ ద్వారా నింపబడిన సేవకుడిని, కాని మాటలు నా నోట ఒక్క మాట కూడా రాక, ఏ మాటలు నీ బిడ్డలకు నాకు అవసరమై ఉన్నాయో ఆ మాటలు మాత్రమే తండ్రి నా ద్వారా పలికించుటకు నాయన సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది, చక్కగా దేవుని మాటలు మనం విందాం. మరి 12 గంటలు కావస్తుంది టైము. 11:30 కల్లా మన ఆరాధన ముగించుకోవాలనుకున్నాం. సరే, పర్వాలేదు. 1:15 గంట వరకు దేవుని వాక్యం ఉంటుంది. తర్వాత ఒక చిన్న పాట ఆరాధన ఉంటుంది. 1 గంట కల్లా మనం ప్రార్థన ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు 1:30కు అయిపోద్దండి. బల్లారాధన ఉంది. మనం ప్రతి ఆదివారం 1 గంట కల్లా ప్రార్థన ముగిస్తున్నాం. ఈరోజు బల్లారాధన ఉంది కాబట్టి ఒక అరగంట లేట్ అయింది. అందరికి భోజనాలు సిద్ధపరిచారు. అందరూ క్రమంగా పద్ధతిగా కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మొదటి యోహాను పత్రికలో చాలా అద్భుతమైన సందేశం, చాలా విలువైన మాటలు. అందరూ జాగ్రత్తగా వినండి. నేను మొన్న నెల్లూరు ప్రాంతంలో 3 రోజులు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ గ్రామంలో చాలామంది అడిగారంట, ప్రతి సంవత్సరం మరి బాల్సం పాస్టర్ని వేస్తారు ఏందయ్యా, కొత్తోళ్ళని వేయచ్చు కదా ఈ గ్రామానికి వాక్యం చెప్పడానికని కొంతమంది అడిగారంట. అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా బాల్సం పాస్టర్ని మేము ఎందుకు ప్రతి సంవత్సరం వేసుకుంటామంటే ఆయన వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడ్డాయి. సమయం పాటిస్తాడు, పద్ధతిగా నీట్గా అర్థమయ్యేటట్టు దేవుని వాక్యం చెప్తాడు. ఆ వాక్యం ద్వారా చాలామంది కట్టబడ్డాం, అందుకే మేము ప్రతి సంవత్సరం ఆయన్ని పిలుచుకుంటామని చెప్పారంట. వాళ్ళు నాకు చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి చాలా మంచి విలువైన మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. జాగ్రత్తగానండి. దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. మళ్ళీ ఒకసారి వినండి. మరణకరమైన పాపము కలదు. అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపమే, అయితే మరణకరము కాని పాపము కూడా కలదు. అంటే దీని అర్థం ఏంటంటే మనుషుడు పాపి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు అంతా పాపంతో నిండి ఉంటాయి. మన ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఏదో ఒక పాపం మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో
కామ ఇచ్చలు ఉన్నాయి కాబట్టి ఆ కామం అనేది పాపానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. లోకంలో మనుషులు, చెడిపోయిన మనుషులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు అన్ని పాపాలే, చిన్న అబద్ధమాన్ని కూడా దేవుని దృష్టి పాపమే. జాగ్రత్తగా వినాలి. మనకు తెలియకుండా చిన్న దొంగతనం చేసినా కూడా దేవుని దృష్టికి పాపమే. ప్రతిదీ పాపమే. కానీ మన మనుషులం కాబట్టి కొన్ని 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 పాపాలు దేవుడు లెక్కలో పెట్టుకోడంట. కానీ మనము బాధపడుతుంటాం. నిన్న అబద్ధం ఆడాను, నిన్న ఏరే వాళ్ళతో తగాదాడాను, గొడవలు ఆడాను, బూతు మాటలు తిట్టాను, నేను పాపినేని మనం కుంగిపోతాం. కానీ అవి కూడా మనలో ఉండకూడదు. కానీ కొన్ని పాపాలు దేవుడు లెక్కలో పెట్టుకోడంట. ఆ పాపాలు మరణకరము కాని పాపాలు. అలాంటి వారికి కూడా దేవుడు జీవం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే మరణకరమైన పాపాలు ఉన్నాయి. వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను బాగా అర్థం కావాలంటే ఒక చిన్న సంఘటన మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు భార్య భర్తలు సంసారం చేస్తున్నారు, భార్య భర్తలు కాపురం చేస్తున్నారు. భార్య ఇంట్లో ఏదో అవసరం పడి నీకు తెలియకుండా నీ జోబిలో డబ్బులు తీసిందనుకో, దాన్ని బట్టి నీ భార్యను వదిలిపెడతావా అమ్మా? లేదో ఏదైనా కోపం వచ్చి నీ మీద గొడవ పెట్టుకుందనుకో, గొడవ పెట్టుకోవటం కూడా పాపమే. భార్య భర్తకు లోబడాలి, అది కూడా పాపమే. నీకు తెలియకుండా నీ జోబిలో డబ్బులు తీయటం కూడా పాపమే. ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు నీ భార్య ద్వారా జరుగుతున్నప్పుడు నువ్వు వదిలిపెడతావా? వదిలిపెట్టవు. అలాగే భర్త కూడా తాగి వస్తాడు, తాగి వచ్చి నిన్ను తిట్టి బాధ పెడతాడు, వదిలిపెడతారా? వదిలిపెట్టడు. ఇంకా ఏదన్నా నాకు మాటలు నిన్ను అంటాడు, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు, అయినా మనం వదిలిపెట్టం. కానీ ఒక సంఘటన ఉంది. ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు సహించుకుంటూ పోతున్నావు నీ భార్యలో. అయితే నీ భార్య వేరే పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిస్తే నువ్వు సహిస్తావా? ఏమండి? సరే, నీ భర్త తాగుబోతోడైనా, తిట్టినా కొట్టినా, ఏదో పనికి పోయి ఇంతకు నిన్ను ఏదో అన్నప్పుడు సంతోషపరిచేటప్పుడు సంతోషపరుస్తుంది కాబట్టి పుచ్చుకొని పోతున్నావు. నీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిస్తే నువ్వు ఓర్చుకుంటావా? నేను ఎవరు పలకట్లేదు అమ్మా, ఇక్కడే ఉంది పాయింట్ అంతా. అంటే నీ కుటుంబంలోనే చిన్న చిన్న పొరపాట్లను సహించగలుగుతున్నావు. భర్తలోనైనా భార్యలోనైనా సహించలేని పాపం అంటూ ఒకటి ఉంది. ఏంది? భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే ఏ భార్య సహించలేదు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందంటే ఏ భర్త సహించలేడు. అంటే ఇవన్నీ పాపాలే. నీ భార్య నీకు అబద్ధం చెప్పింది, తర్వాత నీకు తెలిసింది ఏంది, ఎంత అబద్ధం చెప్పినావు అని కూడా అంటావు. నీ భర్త నీకు పచ్చి అబద్ధం చెప్పి నిన్ను మోసం చేశాడు, తెలుసుకున్న తర్వాత ఏంది ఇంత మోసం చేశావు అంటావు. కానీ ఇడిచిపెట్టవు, ఉగ్రత చూపవు, సహించుకుంటావు. ఇవి కూడా పాపాలే. కానీ అక్రమ సంబంధ విషయంలో మాత్రం సహించలేవు. అంటే ఇవి కూడా పాపాలే. కానీ భార్య భర్తల విషయంలో ఒక ఉగ్రతకు గురి కావడానికి, భర్తను భార్యను విడిచిపెట్టడానికి ఈ అక్రమ సంబంధం ఎంత ఘోర పాపమో ఇప్పుడు అర్థమైంది అందరికీ. అలాగే దేవుని బిడ్డలకు బ్రతుకుతున్న మనము లోకంలో మనుషులం కాబట్టి ఏదైనా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉంటాయి కాబట్టి అవి మరణకరం కాని పాపాలు. ఇప్పుడు బాగా మందిరానికి వచ్చాం, బాగా ఆరాధన చేసుకున్నాం, ఇంటికి పోయాం, ఎవరైనా అన్యాయంగా వచ్చి ఏదైనా ఒక మాట గబగబా అంటున్నప్పుడు, ఏదైనా కొంచెం దురుసుగా మాట్లాడుతున్నప్పుడు మనుషులం కాబట్టి సహించలేక ఇప్పుడు దాకా మందిరంలో ఆరాధన చేసిన మనం ఆ మనిషి మీద ఏమవుతాం, మనం తిరగబడి మనం కూడా రెండు బూతు మాటలు వదలటం,
మనం కూడా గొడవాడతాం. చూసే వాళ్ళందరూ అంటారు, అరే ఇది మందిరానికి పోయి ఇచ్చి ఏంది చూడు, ఇప్పుడే కదా మందిరానికి పోయి ఇచ్చింది, ఏంది గొడవ తగాదా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు అక్కడ అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటాడంటే, నా బిడ్డ శాంతపరుడే కానీ అనుకోకుండా ఈ ఉగ్రత రావాల్సిన అవసరత వచ్చిందని ఇట్లాంటి చిన్న చిన్న లోపాలు దేవుడు సరిచేసుకోగలుగుతాడు. అట్లానే మనం లోపాలతో బ్రతకాలని దేవుడు ఆశపడలేదు. జాగ్రత్తగానండి. అయితే మరణకరమైన పాపాలు ఉన్నాయి, వాటి గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. అయితే మనకు తెలిసింది ఏంటంటే, మనం ఉగ్రత చూపే పాపం ఏంటంటే, ఎవరింట్లోనైనా మనం దొంగతనం చేస్తే ఎవడు దొంగోడురా, నరకాలరా, సంపాలరా అని ఉగ్రత చూపుతాం. రెండవది ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారని తెలిస్తే అబ్బా నరకాలరా, సంపాలరా అని ఉగ్రత చూపుతాం. మిగతా విషయాల్లో అంత ఉగ్రత మనం చూపం. అంటే మనకు పెద్ద పాపాలు ఏంటి? ఎవరినైనా మోసం చేయటం, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం మన దృష్టికి పెద్ద పాపాలు. అంతవరకే తెలుసు మనకి. తెలిసినోటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మనల్ని తొందరగా నాశనం చేసే పాపం ఒకటి ఉంది. తొందరగా దేవుని ఉగ్రత మన మీదకి తీసుకొచ్చి మనల్ని సర్వనాశనం చేసే పాపం ఒకటి ఉంది. ఆ పాపము మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఏంటి ఆ పాపం? జాగ్రత్తగానండి. సామెతలు 16వ అధ్యాయం తీసుకోండి. దీని గురించి మనం ఎప్పుడు ఆలోచన చెయ్యం. ఇప్పుడు నేను చెప్పే పాపం గురించి ఎప్పుడు మనం ఆలోచన చేయం, కానీ మనకు తెలియకుండా నాశనం అయిపోతుంటాం. ఆ పాపం గురించి మీకు బోధించబోతున్నాను. అంటే 5 రకాల పాపాలు ఉన్నాయి. నాశనం చేసే పాపాలు, దేవునికి ఉగ్రత కలిగించే పాపాలు 5 ఉన్నాయి. మరణకరమైన పాపాలు 5 ఉన్నాయి. అన్నిటి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. ఒక్క పాపం గురించి మనం విందాం. సామెతలు 16వ అధ్యాయము 17, 18, 19 లేఖనాల్లో మనం ఈ పాపాన్ని చూడవచ్చు. కొంచెం మైక్ ఇస్తారా? లేదంటే చదవండి మైకులో. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అంటే చెడుతనం అంటే బానిస మార్గం. చెడుతనాన్ని ఎప్పుడైతే వదిలిపెడతావో నువ్వు రాజులాగా బ్రతుకుతావు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేయండి. అంటే చెడుతనమే మనల్ని ఏం చేస్తుంది? చెడుతనమే మనల్ని ఏం చేస్తుందండి? నాశనం చేస్తుంది. మా నాన్న చాలా తెలివిగల్లోడండి. మా నాన్న మా ఊర్లో ఏదైనా ఒక పంచాయతీ పడితే అప్పుడు రెడ్డి గారు పంచాయతీ చేసేది. ఇప్పుడు ఎవరు పోవట్లేదులే. రెడ్డి గారు ఏదైనా పంచాయతీ చేయాలంటే, అరే ఆ ఒడ్డోళ్ళు ఆయన శివరేని పిలవనరా, మన వల్ల కాదు రేపు పంచాయతీ అంటారు. మా నాన్న వస్తే తెలివిగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కూడా పేరుంది మా నాన్నకు. అంత తెలివిగల్లోడు. మళ్ళీ తాగినా ఎవరి జోలి పోడు. మమ్మల్ని కూడా ఏమన్నాడు. కాకుంటే మా ఇంట్లో ఒక మంచం ఉంటుంది, ఒక్కటే మంచం, బైండింగ్ తీగలతో అల్లుకున్నాడు ఆయన. ఎవరన్నా మంచం మీద వండుకుంటే మాత్రం ఎత్తి కిందే వేస్తాడు, లేమండు. తాగినా కూడా ఎవరు జోలిపోడు. మంచోడు మా నాన్న. అయితే నేను మా నాన్న 2-3 సార్లు ప్రార్థన చేయటం నేను విన్నాను. ఒక ప్రార్థన ఏంటో ప్రార్థన అంటే, సారా చేసి ముందు పెట్టుకొని మా నాన్న చేసిన ప్రార్థన, అయ్యా యేసయ్యా ఈ తాగుబోతనం నా బిడ్డలకు లేకుండా చెయ్యి. ఈ తాగుడు మానుకోలేకపోతున్నా, ఈ తాగుడు నాతోనే పోవాలి యేసయ్యా అని ఏడ్చిన ప్రార్థన నేను విన్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మా ఇంట్లో ఎవరిని తాగుబోతులు లేకుండా దేవుడు చేశాడు. మా నాన్న చేయటం నేను చూశాను. అయితే మా నాన్న ఇంకొక ప్రార్థన చేసింటే బాగుండు అనుకున్నాను నేను. ఏంటంటే, అయ్యా నా పిల్లలకు ఆదరువుగా ఉండాలి, నేను బ్రతకాలి, నన్ను తాగుడు వ్యసనములో నుంచి విడిపించు, ఈ తాగుడు వ్యసనములోంచి నన్ను తప్పించు, తాగలేక ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించి ఈ పాపంలోంచి నన్ను విడిపించయ్యని మా నాన్న ప్రార్థన చేసింటే, ఈ ప్రార్థన ఆలకించి మమ్మల్ని మార్చిన దేవుడు ఆ ప్రార్థన కానీ మా నాన్న చేసింటే ఖచ్చితంగా మా నాన్న మారేవాడు. ఈరోజు మా నాన్న బ్రతికుండేవాడు. స్తోత్రం చెప్పండి.
తాగి 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 50 సంవత్సరాల్లోపే మా చిన్నాయనలిద్దరు, మా మేనత్త, మా నాన్న తాగుడుతోనే చచ్చిపోయారు. అయితే మా నాన్న ఎప్పుడు అటు ప్రార్థన చేయలేదు. చూడండి, మనం ఎంత ఘోర పాపంలో ఉన్నా, అయ్యా ఈ పాపాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఇది నా వల్ల కావట్లేదు యేసయ్యా, నన్ను ఎట్టన్నా మార్చయ్యా, నీకు ఆ శక్తి ఉందయ్యా అని రోజు కానీ ఏడ్చే పాపం గురించి మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. అయితే విడిపించమని అడగాల, ఏడవాల, మొరపెట్టాలి. మా నాన్న అది చేయలేదు. మా నాన్న చాలా మంచోడు, కానీ మా కుటుంబం, మా నాన్న బ్రతుకున్నంత కాలం మా కుటుంబం కట్టిక దరిద్రంలో బ్రతికింది. ఇంట్లో నూకలు తేవటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, పక్కింటికి పోయి అడుక్కొని వస్తుంది మా అమ్మ. అంత దరిద్రంలో బతికాము. తెలియగల్లోడే, మంచోడే, కానీ ఒక్క చెడు నడత మా నాన్న ఏం చేసింది, మా కుటుంబాన్ని ఏం చేసింది? ఒక చెడు నడత, ఒక తాగుడు అని చెడు నడత నా కుటుంబాన్ని ఏం చేసింది? మా కుటుంబాన్ని నాశనానికి తీసుకుపోయింది. అంత తెలియగలడు మా నాన్న. ఎక్కడన్నా ఒడ్డోళ్ళు వెళ్ళి పని మాట్లాడుకోవడానికి వెళ్తే వాళ్ళు మాట్లాడితే పని కుదరదు. కొన్ని పనులు మాట్లాడుకోవడం పోతారు కదా, వాళ్ళు మాట్లాడితే పని కుదరదు. అందుకని మా నాన్న తీసుకొని పోతారు. మా నాన్న తీసుకొని పోయి ఆ ఓనర్తో మాట్లాడితే కుదరని పనిని కూడా సెట్ చేస్తారు మా నాన్న. అందుకే ఒక సుక్క దాపి తీసుకొని పోతుంటారు, చెవురేమిటి పని సెట్ చేస్తారని. ఇంకా మా నాన్న సరిగా ఉంటే మా నాన్న కింద చాలామంది పని చేసే పని వాళ్ళని పెట్టుకొని మంచి మేస్త్రిగా చలామణయ్యేంత సామర్థ్యం ఉంది మా నాన్నకి. కానీ ఒక్క చెడు అలవాటు, తాగుడు అలవాటుతో అందరికీ దాసుడై, బానిసై, 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని ఆ రోజుల్లో దాసుడిగా బ్రతికి దరిద్రములు బ్రతికి చచ్చిపోయాడు. ఆ ఒక్క అలవాటు కానీ మా నాన్న మానుకొని ఉంటే, ఆ తాగుడు ఒక్కడ అలవాటు కానీ మా నాన్న మానుకొని ఉంటే, మాకు తెలుసు బాగా మమ్మల్ని రాజమార్గంలో నడిపించేవాడు. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా అంటారండి, ఆ శౌర్య చాలా మంచోడ్రా, ఆ ఒక్క తాగుడుతో నాశనం అయిపోయాడని మా నాన్నకు ఇప్పటికి కూడా సాక్ష్యం ఉంది మా ఊరిలో. చూసారా, చెడు మార్గం దాసుల మార్గాన్ని తీసుకుపోద్ది. గుర్తించుకొని క్షమాపణ పొందుకొని ఆ ఒక్క అలవాటు నుంచి మనం బయటపడితే దేవుడు అంటున్నాడు, రాజ్య మార్గములో నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. సపట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనల్ని నాశనం చేసేది ఏంటండి? చెడు మార్గం. ఏ మార్గం? చెడు మార్గం. తర్వాత చదవండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అంటే దీని అర్థం ఏంది? నేను ఎందుకు నాశనం అవుతున్నా? నేను ఎందుకు అప్పుల పాలైపోతున్నా? ఈ కారణం ఏంటి? ఎందుకు నేను ఇలా దిగజారిపోతున్నా? ఈ కారణం ఏంటి అని ఎవరైతే తన చుట్టూ చూసుకొని ఈ చెడు మార్గం వల్లే నేను ఎటైపోతున్నా, ఈ పాపం వల్లే నేను నా బిడ్డలు ఎటైపోతున్నా అని ఎవరైతే తన చుట్టూ చూసుకొని తన నడతను కనిపెట్టుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టుకుంటారో దేవుడు వారి ప్రాణమును కాపాడుతాడు. ఇటుకి దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మన చుట్టూ పరిశీలన చేసుకోవాలండి. సేవకుడైన నేనైనా మీరైనా ఎందుకు ఇలా అయిపోతున్నాం? ఎందుకు ఇలా ఉన్నాం? ఎందుకు నా జీవితంలో జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఏం పొరపాటు జరుగుతుందని పొరపాటును కనిపెట్టేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఒక విలువైన వ్యక్తిగా బతకాల్సిన నేను, ఒక రాజులాగా బతకాల్సిన నేను, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఒక దర్జాగా బ్రతకాల్సిన నేను ఎందుకు ఇట్టయిపోతున్నాను అని ఎవరైతే తన ప్రవర్తన కాచుకుంటారో తప్పకుండా దేవుడు వారిని తిరిగి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. ఏంటి అజ్ఞానం అంటే, నా రాత ఇంతే. ఎవరు చెప్పారు నీ రాత ఇంతేనని? లోకం చెప్పిందేమో కానీ దేవుడు చెప్పలేదు. నా బతికింతే, ఇంకా ఏం బాగుపడతలే, ఇంకేం పైకి వస్తలే, ఇంకా అయిపోయింది నా బతుకు, ఇంకా పైకి రాలేను, ఇంకా బాగుపడలేను,
నా తల రాతింతే అంటుంటారు కొంతమంది. ఇంకా బతికినంతకాలం నేను ఇట్నే బతకాలా అనేవాళ్ళు ఉంటారు. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా, ఇది కరెక్టా? చెప్పండి, కరెక్టా ఇది? కాదు. మన చక్రాల్ని రాతల్ని మార్చగలిగే దేవుడు మన చేతిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అట్లెప్పుడు అనుకోవద్దు. దేవుడు అట్లా ఎవ్వరిని అంత హీనంగా దేవుడు ఎప్పుడు చూడ్డు. దేవుడు ఎప్పుడు పై రూపాలు చూసేవాడు కాడు. దేవుడు నీ అంతరంగాన్ని చూసి నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. ఆమేన్. ఒకసారి ఒక పెద్ద సభ అండి, ఒక పెద్ద సభ. నా పక్కన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, పెద్ద పెద్దోళ్ళు కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాను వెళ్ళి నేను. ఆ సభకు నేనే స్పీకర్ని. నాలాంటి పాస్టర్లు, బాగా లావుగా ఎత్తుగా అజానుభావులు కూడా అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరినీ నన్ను పోల్చుకుంటే, నన్ను చూస్తే అక్కడ పాస్టర్ని కూడా అనుకోనంతగా నేను వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. నా పక్కన కూర్చుని ఎమ్మెల్యే అన్నాడు, బాయ్ ఏడి స్పీకర్ ఏడు అన్నాడు నన్ను. ఆయన పక్కనే ఉన్నా నేను. అంటే బాహ్య రూపం చూశాడు. ఇంత పెద్ద సభ అంటే పాస్టర్ గారు అంటే బాగా టక్కు టిక్కు హంగామగా ఉండాలనుకున్నాడు ఆయన దృష్టికి. నేను సాధారణంగా వెళ్ళి కూర్చున్నాను. నా తొడదట్టి, బాయ్ స్పీకర్ ఏడి, నా తొందరగా వస్తే కలిసి పోవాలి, నాకు పనులు ఉంటాయి అన్నాడు. నేనే స్పీకర్ని సార్ అని ఎలా చెప్పగలను? చెప్పలేను కదా. తర్వాత అక్కడ వచ్చిన పాస్టర్ గారు, అయ్యా ఈరోజు మనకు వాక్యం బోధించడానికి మార్కాపురం ప్రాంతం నుంచి ఒక గొప్ప దైవజనుని మనం ఆహ్వానించాం. ఆయన వస్తుండగా అందరూ చప్పట్లు కొట్టండి, గణపరచండి అని చెప్పి లేస్తుంటే నాకెళ్ళి పైకి కింద చూశారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మనస్తత్వం ఎలాంటిదంటే, మన హృదయంలో దేవుని పట్ల విశ్వాసం ఉండి, మన హృదయంలో పాపక్షమాపణ ఉంటే దేవుడు పై రూపాలు చూసేవాడు కాదు. నేను ఒకసారి ఇంకొక సభలో ఏడుస్తున్నాను. నాకై నేనే ఏడ్చుకుంటున్నాను. మరి ఇందాక బాలాజీ గారు పాట పాడుతుంటే నాకు దుఃఖం వచ్చింది. ఎందుకంటే పాటను బట్టి, అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. నిజంగా నేను దీనికి యోగ్యుని కాదు. ఎందుకంటే మా నాన్న తాగుబోతు. నెక్స్ట్ మా నాన్న తర్వాత నెక్స్ట్ అదే అభిషేకంలో అదే దరిద్రులు మునగాల్సినని నేను. కానీ నన్ను ఎవరు ప్రేమించారంటే నా యేసయ్య ప్రేమించాడు. దేవుని స్తోత్రం. నా కుటుంబంలో దరిద్రాన్ని నా ప్రభు చూడలేదు, నా పై రూపాన్ని నా దేవుడు చూడలేదు. నా హృదయంలో ఉన్న విశ్వాసం మాత్రం దేవుడు చూసి నన్ను సేవకుడిగా మార్చాడు. అందుకని ఒక సభలో నేను ఏడ్చుకుంటున్నాను. నా పక్కన కూర్చున్న ఒక పాస్టర్ గారు, ఏందయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. నేను ఎందుకు ఏడ్చాను తెలుసా? నేను అసలు దీనికి అర్హుణ్ణి కాదు, కానీ దేవుడు నన్ను ఎందుకు పనికిరాని నన్ను అర్హుణ్ణి చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నా రాతింతే, నా తల రాతింతే అనే వాళ్ళకు నేను చెప్తున్నాను, లేదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే, నువ్వు దేవుని బిడ్డగా మారిపోతే, నువ్వు చేసిన పాపాలన్నీ నా దేవుని ముందు నువ్వు ఒప్పుకుంటే, ఎవరి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని ముందు ఒప్పుకుంటే నిన్ను తప్పక దేవుడు క్షమిస్తాడు. రాజ్య మార్గంలో, ఏ మార్గంలో? నువ్వు ఎక్కడ నిన్ను హీనంగా చూశారో, నిన్ను ఎక్కడ నీచంగా చూశారో, నిన్ను ఎక్కడ దరిద్రంగా నిన్ను చూసి మాట్లాడారో, అక్కడే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇటుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి, వాస్తవం ఇది. దేవుడు పై రూపం చూసేవాడు కాడు. మొదటి సమూయేలుకు రాసిన పత్రిక పుస్తకంలో, మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు పై రూపం చూసేవాడు కాడు.
అయితే యెహోవా ఆ, సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఆ, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఆ, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని మనుషుడు ఏం చూస్తాడు? మనిషిలో మనిషికున్న రంగు, మనిషి ఎత్తు, మనిషి రూపం, మనిషి కట్టుకున్న ఇల్లు, మనిషికున్న పదవి, మనిషి సంపాదిస్తున్న సంపాదన చూసి మనిషి గౌరవిస్తాడు. మనిషి ఆ, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఆ. తర్వాత నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఆ, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని ఆ. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్. ఇటుకి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాంటి వాడంటండి? హృదయం చూస్తాడు. నీకు పైన దరిద్రం ఉందా, సంపాదన ఉందా, అందహీనంగా ఉన్నావా, బక్కగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఇవన్నీ నా దేవుడు చూడు. లోకం చూస్తావు. నువ్వు దేవుడు ముందు నువ్వు చేసిన పాపాలు పశ్చాత్తాపడి దేవుడి పట్ల భయం కలిగి దేవుడి పట్ల విశ్వాసం కలిగింటే నా దేవుడు పై రూపాన్ని చూసి గౌరవించి ప్రేమించే దేవుడు కాదు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నీ రాతను మార్చేస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ స్థితిని చూసి కుంగిపోవద్దు. నీ స్థితిని చూసి నువ్వు బలహీనపడొద్దు. నా పాపాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నాకెవరూ లేరని మాత్రం కుంగిపోవద్దు. నీకు ఉన్నాడు ఒక ఆయన, ఉండాల్సిన ఆయనే ఉన్నాడు. ఎవరైనా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. సభలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి, మనిషి దేవుని పట్ల ఎలా ఉంటాడో దాన్ని బట్టే మనిషి జీవితం ఉంటుందంట. ఎక్కడ రాసిందన్నమాట? అదే మొదటి సమూయేలు 2:7 రాసింది. నువ్వు గర్విష్టిగా ఉంటే, నువ్వు పొగురుతనంతో ఉంటే, నువ్వు ఇతరులను చూసి అపహాసం చేసే వ్యక్తిగా, ఒక గర్వపు వ్యక్తిగా, దేవుని దృష్టికి ఒక అసహ్యం కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడు నీ మీద కోప్పడితే నిన్ను దరిద్రుని చేయగలడు. నీ హెచ్చింపును బట్టి నువ్వు గర్విస్తే నిన్ను కృంగదీయగలడు. ఆ శక్తి ఆయనకే ఉంది, ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని దరిద్రుని చేయాలంటే ఎవడన్నా ఆపగలడా? చెప్పండి, ఆపగలరు ఎవరైనా? ఒక దరిద్రుని దేవుడు ధనవంతుని చేయాలంటే ఎవరైనా ఆపగలరా? కాబట్టి ఎవరి చేతిలో ఉంది మన బ్రతుకు? దేవుని చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి సమూయేలు 2:7 చదువుతుంది చూడండి. దరిద్రమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఆమేన్. దరిద్రాన్ని ఇవ్వగలడు. నీ పొగురును బట్టి, నీ గర్వాన్ని బట్టి, నీ అతిశయాన్ని బట్టి దరిద్రుని చేయగలడు. ఎవడు ఆపలేడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దేవుని దృష్టికి దీనమైన బిడ్డగా ఉంటే, దేవుని దృష్టికి యోగ్యమైన బిడ్డగా నువ్వు ఉంటే, లోకమేమన్నా అనుకొని నా దేవుని దృష్టిలో నేను బాగుంటే చాలు, నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అన్నట్టు దేవుణ్ణి నీ ముందు పెట్టుకొని దేవుని దృష్టికి నువ్వు లోబడిన బిడ్డగా ఉంటే, వాక్యం చెప్తుంది దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. ఇది నా జీవితంలో జరిగిందండి. మా ఇంట్లో ఒక్క కుర్చీ, ఒక్క మంచమే ఉండేది. ఇప్పుడు కూడా ఆ ఇల్లు అట్నే ఉంది, ఇప్పుడు కూడా అట్నే ఉంది. కానీ నన్ను దేవుడు పెద్ద పెద్ద నాయకుల పక్కన కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునగా. అందుకు నేను ఏడ్చుకున్నాను. దరిద్రుల్ని ఎక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టగలడు? అధికారుల సరసన కూర్చోబెట్టగలడు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. అదే మహిమగల సింహాసనాలు అంటే అయ్యే, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిలో నుండి, పెంట కుప్పల్లో నుండి కూడా లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకు ఎవరి చేతులు ఉందండి? మన రాతలు, మన చక్రాలు మార్చగలిగే సామర్థ్యం ఎవరికి ఉందండి?
కాబట్టి నా రాతింతే బాగుపడలేను, ఎదగలేను, ఇంకేం బాగుపడతలే అనుకోగాకు. ఎక్కడ అవమానించబడ్డావో, నువ్వెక్కడ కుంగిపోయావో, ఎక్కడ నిన్ను చూసి నిందించారో అక్కడే రాజ్య మార్గములో నా దేవుడు నిలబెట్టగలడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక పాపం గురించి బోధించాలనుకున్నాను కదా, ఆ పాపాన్ని ఇప్పుడు తీద్దాం. తొందరగా మనం నాశనం అయిపోయే పాపం, దేవునికి ఉగ్రత కలిగించే పాపం. సామెతలు 16వ అధ్యాయము 18 వచనములు చూడండి. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఇప్పుడు ఏనండి, గర్వం ఏం చేస్తుందంట మనిషిని? ఈ గుర్తులంట. ఎప్పుడైతే దేవుడు నేను హెచ్చిస్తుంటాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను చిన్నగా ఆశీర్వదిస్తుంటాడో, కొంతమందికి పెరుగుద్ది ఒకటి. ఏంటిదండి అమ్మా? గర్వం. ఎదుటివారి దీనస్థితి చూసి, ఎదుటివారి లేమి స్థితిని చూసి నాకు కాబట్టి ఉంది అని చిన్నగా మనలో పెరిగే విత్తనం ఒకటి ఉంది, గర్వం. చెప్పండి ఏంటిది? ఆ గర్వం ఎప్పుడైతే నీకు వస్తుందో అది దేని గుర్తంటే ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు నాశనము కాబోతున్నావు. కింద ఇంకొక మాట రాసింది, అతిశయం అని రాసింది. ఏంటిది అమ్మా? అతిశయం అంటే మనల్ని పొగుడుకోవటం, మనకేదో ఉందని సమాజాన్ని చూపించుకునే అతిశయాలు ఉంటాయి కొంతమందికి. ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాను నేను, హడావుడికి వెళ్ళాలి. అమ్మా రండి అమ్మా ప్రార్థన చేస్తానన్నాను, ఆ పంచలో ఉండి ప్రార్థన చేస్తాను అంటున్నాను. ఆమె ఏమంటుందంటే కాదు పాస్టర్ గారు లోపలికి రావాలంటుంది. అమ్మ లేదులేమ్మా యాడ్ చేసిన పర్వాలేదు, మీకు కొంచెం అర్జెంట్ పోవాలి అమ్మ, ఇక్కడ పంచలో ప్రార్థన చేస్తానంటున్నాను. కాదు లేదు ఖచ్చితంగా లోపలికి రావాలంటుంది. అప్పుడు నా పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నాడు, సరేపా ఆమె కోరిక ఎందుకు తీర్చాలా, లోపల చేద్దాం పంటే లోపలికి పిలిచింది. ఎందుకో తెలుసా? ఆమె డబుల్ కాట్ మంచము, ఆమె ఫ్రిడ్జి, ఆ వాషింగ్ మిషను ఇవన్నీ మాకు చూపించడానికి, నా కాబట్టి ఉన్నాయి చూడండి అని. మేము వెళ్ళి అడావుడిగా ఉన్నాం కాబట్టి కళ్ళు మూసుకొని 2 ముక్కలు ప్రార్థన చేసి కళ్ళు తెరిచిన తర్వాత ఆమె అంటుందో, ఈ డబుల్ కార్డు మంచం 40 ఏళ్ళు పాస్టర్ గారు, మేము అడిగామా అన్నీ వాటి విలువలు చెప్తుంది. అప్పుడు మాకు అనిపించింది లోపలికి రమ్మన్నది ఎందుకో కాదయ్యా, ఎందుకు ఏదో ఆమెకున్న ఏదో చూపించుకొని అబ్బా ఆమె కాబట్టి అవి ఉన్నాయని మేము అనుకుందాం కానని. దీనికి ఉన్న పేరే అతిశయం. కొంతమంది చూడండి మామూలుగా మాట్లాడే విషయాల్లో కూడా నాకు ఆడ ప్లాట్ ఉంది, నాకేడ ప్లాట్ ఉంది, ఈ మధ్యనే ఇంటికి 10 లక్షలు పెట్టినా అని చెబుతుంటారు. వాళ్ళు చెప్పమన్నారా? దీనికి ఉన్న పేరేందండి? అతిశయం. ఇలా నువ్వు అతిశయపడే వ్యక్తి అయితే ఆ అతిశయం ఏం చేస్తుందంట చెప్పండి? గర్వము నాశనానికి గుర్తు. గర్వం అంటే ఖచ్చితంగా నాశనం అయిపోతావు. అతిశయము పడిపోటుకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మేము ఎక్కడన్నా కోటాలకు వెళ్ళినా కారు ఎక్కడో ఒక గొంతులు పెట్టుకొని పోతాం. మా కారు కూడా ఎవరు చూడకూడదు అన్నట్టు పోతాం. అట్లా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇచ్చేస్తాడండి. ఇటుకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెబుతున్నారు. దేవుడికి నచ్చని పాపం ఏందండి చెప్పండి? దేవునికి ఉగ్రత కలిగించే పాపం ఏందండి? మనలో ఉన్న గర్వము, అతిశయం. వాటి గురించి గర్వం, అతిశయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు కొన్ని పాయింట్లు చూపిస్తాను, మీరు కావాలంటే చూసుకోండి. సామెతలు 29:23 చదవండి, చదివిస్తాను అంతే. జాగ్రత్త సుమి.
ఏ మాత్రం చిన్న గర్వం పెరిగిన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలయ్యా, ఎందుకు ఇది పెరుగుతుంది నాలో, నేను ఏ పాటి వాడిని, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా దీనస్థితి ఏంటి అని మన పాత జీవితాన్ని గుర్తించుకొని దేవుని సన్నిధిలో మనం ఏడుస్తుండాలి. ఎవరైనా నిన్నేదైనా పొగిడితే వాళ్ళ ముందు ఒక మాట చెప్పగలగాలి, అయ్యా దేవుని కృపతో నేను ఎలా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలమ్మా? దేవుని కృపను మన నోట్లో నుంచి ప్రకటించాలి. చదవండి. ఎవని గర్వము వారిని తగ్గించును. ఎస్, ఏందంట ఎవడి గర్వాన్ని వాణ్ణి తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నందును. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత ఉన్నా వినయంగా నువ్వు ఉంటే నువ్వు ఘనత నందుతావు. స్తోత్రం చెప్పండి. బాగా కాపు కాసిన చెట్టు ఎంత కాపు కాస్తే అంత ఏమైందండి? ఎంత కాపు వస్తే అంత వంగి ఉంటుంది. అలాగనే దేవుడు మనల్ని ఎంతగా హెచ్చిస్తుంటాడో మన మాటలు కానీ మన ప్రవర్తనలు కానీ అంత తగ్గింపుతనం మనకున్నప్పుడు ఆ పునాదులు స్థిరపడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సామెతలు 13:10 చదవండి. కొన్ని ఏరి రాశాను. సామెతలు 13:10. గర్వము వలన జగడమే పుట్టును. అది ఈ గర్విష్ఠుల ద్వారా గొడవలు జరుగుతుంటాయంట. గర్విష్ఠుల ద్వారా జరిగే వ్యవహారం చెప్తున్నాను. అదే సామెతలు 8:13 చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకున్నటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వము అహంకారము దేవునికి అసహ్యమంట. ఇప్పుడు చెప్పండి, మరణకరంగాని పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపం అంటే ఇది మరణకరమైన పాపమా కాదా? ఇది మన నాశనం చేసే పాపమా కాదా? అతిశయం గర్వము నాశనం చేసే పాపాలా కాదా? చెప్పండి. అవును. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు మందిరానికి ఏది ఇచ్చినా మీ పేరు అక్కడ రాయొద్దు అన్నాడు. ఒక ఆయన తెచ్చాడు 2 ఫ్యాన్లతో పాటు పెయింట్ డబ్బా, బ్రష్ కూడా తెచ్చాడు, చిన్న బ్రష్. అది ఎందుకయ్యా అన్నాను. నేను ఇచ్చినట్టు ఫ్యాన్లకు రాయాలన్నా అన్నాడు. ఇక్కడ ఈ మందిరంలోనే, పేరు చెప్పనులే, ఆ ఫ్యాన్లకు రాయాలన్నా నేను తెచ్చి నా పేరు అన్నాడు. అయితే నువ్వు ఫ్యాన్లకు రాస్తావు, వెళ్ళిపోతావు. ఫ్యాన్ వేస్తే గాలి తిరగాల? ఫ్యాన్ వేస్తే ఎవరు తిరగాలమ్మా? గాలే 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 అని తిరగాల? అది తిరిగినట్టు నీ బ్రతుకు కూడా తిరుగుద్దయ్యా. ఇచ్చింది మర్మంగి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్లా పేర్లు రాసే సంఘాలు కూడా ఉంటాయి. కావాలంటే అక్కడ ఇచ్చుకోపోయా అన్నాను. ఒకటి ఇటిచ్చి ఒకటి ఎత్తుకొని పోయాడు. అక్కడేమో రాసినట్టు ఉంది ఆ పేరు. దేవుని స్తోత్రం. ఇంకా కొంతమంది సెరవలు తెస్తారు, పాత్రలకు రాపిస్తారు పేర్లు. రాపియండి, పర్వాలేదు. కింద మంట పెడితే నీ పేరు కాలుద్ది. చచ్చిపోయినాక నీ బ్రతుకు కాలుద్ది. అంటే నువ్వు పాత్రకు పేరు రాస్తే కింద మంట పెడుతుంటే ప్రతి ఆదివారం నీ పేరు కాలాలా? జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడికి ఇచ్చేది ఏది కూడా పెదవు ఇప్పి బయట ప్రపంచానికి నువ్వు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పావంటే దేవుడు అన్నాడు, చెప్పావంటే నువ్వు మనసులో ఘనత కోరుకున్నావు కాబట్టి నా ద్వారా నీకు బ్లెస్సింగ్ రాదు బిడ్డ. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, దేవుడికి ఎంత ఖర్చు పెట్టినా నన్ను దేవుడు దీవించలేదని మాత్రం నన్ను అనొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలమ్మా. అయ్యా జాగ్రత్తగా ఉండాలి. తగ్గింపుతనమే మనకు హెచ్చింపునిస్తుంది. లూకాసు వార్త 14:10 చదవండి. తగ్గింపుతనం గురించి కొన్ని మాటలు దేవుడు చెప్పాడు. మనిషి దేవుని దగ్గర మెప్పు పొందాలన్నా, మన ఆస్తులు స్థిరపడాలన్నా, మన స్థితిగతులన్నీ ఇంకా హెచ్చింపబడాలన్నా మనిషి తగ్గించుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 14:10
అయితే నీవు పిలువబడినప్పుడు ఎవరైనా నిన్ను పిలిచినప్పుడు, నిన్ను పిలిచిన వాడు వచ్చి, నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున ఆ, నీవు పోయి ఉమ్, కడపటి చోటును కూర్చుండుము. ఉమ్, అప్పుడు నీతో కూడా ఉమ్, కూర్చుండ వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఉమ్. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును. ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఎక్కడన్నా నిన్ను పిలిచినప్పుడు, ఒక సభకో ఒక ఫంక్షన్కు పోయినప్పుడు నీళ్ళుకొని పోయి స్టేజ్ మీద కూర్చోగాకు. కింద రాసింది, వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి అయ్యా నువ్వు కిందికి పో అంటే సిగ్గుపోద్ది, నువ్వు పోయి వెనక కూర్చో. వాళ్ళు వచ్చి నిన్ను పిలిస్తే నీకేం కలుగుద్ది? ఘనత కలుగు. ఒకసారి నాకు అవమానం జరిగింది, పిలవకుండానే వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నా. ఆడ 7 కుర్చీలు ఉన్నాయి. ఆ 7 కుర్చీలో నేను వెళ్ళి కూర్చున్నా, పిలవకుండానే పోయా, పాస్టర్ని కదా అని. నాకంటే ఇలువైన పాస్టర్ అక్కడ వచ్చాడు. ఒక ఆయన వచ్చి అన్నాడు చెవులో, పాస్టర్ గారండి ఏం అనుకోకుండా కింద కూర్చుంటావా అన్నాడు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. నాకు కిందికి దిగుతుంటే అందరు నాకు వెళ్ళి చూస్తుంటే చిన్న అవమానం కలగలే నాకు. తర్వాత పాట ఇచ్చిన పాడబుద్ధి కాలేదు. యేసు ప్రభు అన్నీ చెప్పాడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఎలా ఉండాలి, ఏ స్థలానికి వెళ్ళినా ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. మనిషి విలువిస్తే విలువను కోరుకోవాలి. ఆమేన్. కాబట్టి చూడండి, ఇంకా సామెతలు 21-24 చదవండి, కొన్ని మాటలు చూపిస్తాం మీకు. సామెతలు 21-24 అంటే కంప్లీట్ అయింది. గర్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం. అహంకారమైన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు. ఆ, అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. చూసారా, గర్విష్ఠులకున్న ప్రవర్తన ఏంటంటే వాళ్ళని ఎగతాళి చేసుకుంటుంటారు. వాళ్ళు, వాడట్ట ఈడెట్ట, వాడికేముంది, తినటానికి కూడు లేదు, నా మెట్ల ఖరీదు చేయడు అని ఇట్లా ఎదుటి వాళ్ళు ఏం చేస్తుంటారండి వాళ్ళు? వాడి సంపాదన ఎంత, నా సంపాదన ఎంత, మా ఇంటున్నారా? వాడి సంపాదన ఎంత, నా సంపాదన ఎంత, ఎంత అయితే నీకెందుకు, నీదేమన్నా వాడికి ఇస్తావు, వాడేమన్నా నీకు ఇస్తాడా? ఇట్లా ఈనంగా మాట్లాడి ఎగతాళి చేసేవాళ్ళు లేరండి. అది కూడా గర్వమే. దేవుడు నీకు ఇస్తే నువ్వు తిను, ఎదుటి వారిని ఎప్పుడు అపహాసము చేయగాక. అపహాసం చేస్తే మనల్ని అపహాసం చేసే పరిస్థితికి దేవుడు తీసుకుపోతాడు. కాబట్టి మనకేదో ఉందని ఎదుటి వారిని మనం హీనంగా మాట్లాడకూడదు, ఎగతాళి మనం చేయకూడదు. ఈ వాక్యం వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇట్లా ఒకప్పుడు కొంతమంది నా కాడికి వచ్చి అంటారు, పాస్టర్ గారండి ఒకప్పుడు మా బతుకు ఎట్టుందంటే, ఎప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు ఏముందిలే అయ్యా, ఒకప్పుడు ఎట్ట బతికింది అనుకున్నావు పాస్టర్ గారు, ఇప్పుడు మేము అప్పుల పాలయ్యాం. నేను అనుకుంటాను, ఒకప్పుడు కలిగినప్పుడు గర్వపు హృదయంతో ఉండి దేవుడే నిన్ను కొంగదీశాడేమో అనుకుంటున్నాను. ఇది నిజమన్న వాళ్ళు చేయొద్దండి. నిజం కాదా అమ్మా? వాక్యం చెబుతూ నేను కాదు, వాక్యం. ఏమండి, మనం పడిపోవాలని కోరుకుంటాడా మన దేవుడు? అదన్నా చెప్పండి. ఇట్ట పడిపోవాలని కోరుకుంటాడు దేవుడు. ఇంకా నిన్ను బాగుపరచాలి, ఇంకా గొప్పవాన్ని చేయాలని కోరుకునే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోవాలని కోరుకునే దేవుడు కాడు. పడిపోయావంటే కారణం, 2 కారణాలు ఉంటాయి పడిపోవడానికి. ఒకటి గర్వం, అతిశయం. రెండవది ఇంకొకటి ఉందండి. ఇంకొకటి ఏంటంటే 10,000లో దశంభాగం తీసేవాళ్ళు ఉన్నారు ఈజీగా. అదే 50,000 జీతం వస్తే 5,000 తీయాలంటే పానం ఒప్పుద్దా? ఒక టీచర్ నాకు చెప్పింది, ఆమెకు 60,000 అంట జీతం. 60,000లో 6,000 పాస్టర్ గారికి ఇస్తుంటే వాళ్ళు భర్త అన్నాడంట, 6,000 రూపాయలు ఇస్తున్నావు పాస్టర్ గారికి, ఏదో ఒక 500 1000 రూపాయలు ఇవ్వకుండా 6,000 ఇంటి అద్దెకు వస్తాయిగా అన్నాడంట.
ఏమన్నాడు అని మరుసటి జీతం రాగానే టక్కున పోయి ఆయన అందుకొని ఆ ఇచ్చే 6,000 కట్ చేశాడు. ఆడ మనిషి ఏం చేస్తుందండి? తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగులేక ప్రతి నెల 12,000 రూపాయలు మందులు వాడాల. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. 6,000 దేవుని సన్నిధి దశం భాగం ఇవ్వకుండా అడ్డుపడ్డందుకు ఇప్పుడు ఏమైంది ఆయన బతుకు? ఇప్పుడు కూడా అట్టే ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెలకి ఎంత వాడాలి మందులు? 12,000. ఇంకా అసలు ఈ లేరు దశం భాగం అయిపోయింది. ఇంకా ఇంకేమెత్తాడు? 12,000 మందులు ఆడాలా, ఇంటికి 5,000 6,000 అద్దె కట్టాలా, దశం భాగం ఇవ్వాలంటే ఇంకేమెత్తావులే అంటాడు ఇప్పుడు కూడా. జాగ్రత్త అండి, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. కష్టమైన సరే ఆయన సొమ్ము తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టాలి, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే కొంచెం హెచ్చించే కొంది, దేవుడు సంపాదన ఇచ్చే కొంది, అధిక సంపాదన ఇచ్చినప్పుడు దశం భాగం తీయాలంటే పానం ఒప్పుద్దా? పలకరేందండి. ఒప్పనప్పుడు ఏమవుతాం మనం? పడిపోతాం. ఏమవుతాం? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు దేవుడు, 1,00,000 రూపాయల్లో కూడా 10,000 తెచ్చి నమ్మకంగా ఇచ్చావు. ఓకే, నా బిడ్డ నమ్మకంగా ఉన్నాడని ఒక్కసారి నీకు 5 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు కూడా తీసుకొచ్చి 50,000 ఇచ్చావు. ఓకే, నా బిడ్డ నమ్మకంగా ఉన్నాడని దేవుడు నిన్ను ఒక్కసారి ఒక 50 లక్షలు ఇచ్చాడు అనుకో, నీ ఎంత దశం భాగం అమ్మా? వామ్మో, 5 లక్షలు దేవుడికి ఇవ్వాలన్నా ఇంకెవరికి ఇస్తావు అని అక్కడ కానీ బ్రేక్ చేసావు అనుకో, నేను చెప్పేది వాస్తవాలండి, ఇక అక్కడ ఏమైపోతావును? ఖచ్చితంగా పడిపోతావు. దేవుని సొమ్ము నేను చెప్తున్నాను, నేను కూడా చేస్తున్నాను. కొన్నిసార్లు నా చేతికి దేవుడు ఎంత సంపాదన ఇచ్చినా కళ్ళు మూసుకొని తీసి దేవుడికి ఇచ్చేస్తా. మీరు గమనించారో లేదో, అప్పుడప్పుడు పాస్టర్లు మీటింగ్ పెట్టి వేల రూపాయలని ఖర్చు పెడతాను. ఆ ఏం డబ్బులో తెలిసినా, దేవుడు నాకు ఎక్కడన్నా కొంచెం మంచి విలువైన కానుకిస్తే నేను ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆ కానుక తీసి దైవజనులు పిలిచి కళ్ళు మూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే, అక్కడ పడిపోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి. మన పరిస్థితులు చూసుకోకూడదు. దేవుడికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం మనం నేర్చుకున్నప్పుడు తప్పక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. పడిపోవడానికి 2 కారణాలు. ఒకటి గర్వము, అతిశయము. హెచ్చించే కొంది దేవుడికి ఇచ్చే విషయంలో మనం కొంచెం బ్రేక్ వేస్తే కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం మనందరినీ హెచ్చరిస్తుందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. చివరి మాట సామెతలు 11:2 చదవండి. చివరి మాట ధ్యానం చేసుకొని ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం. అహంకారం వెంబడి అవమానం వచ్చును. జాగ్రత్తగానండి. మనకి ఎప్పుడైతే అహంకారము, గర్వం ఉంటుందో నాశనము, పడిపోతాం. చివరికి ఏమైపోద్దంటే అవమానం కూడా మన వెంట వస్తుంది. ఏమొస్తుందండి? అవమానం కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, గర్వం పెద్ద పాపమా కాదా? గర్వం మనం నాశనం చేస్తా లేదా? కాబట్టి జాగ్రత్త అండి. ఎక్కడ ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి అర్హులము కాదు. మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చూడండి అమ్మా, మనం ఎంత గొప్పవారిమైనా, ఎంత విలువ కలిగిన వారిమైనా, ఎంత పెద్దవారిమైనా, ఎంత సంపాదకులమైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన అనగానే తగ్గించుకోవటం మనం నేర్చుకోవాలి. ఎక్కడుందా మాట? యాకోబు 4:10 చూడండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కింద కూర్చోగలిగితే కూర్చో, నువ్వు ఎంత విలువైన వ్యక్తివైనా. ఆ కూర్చోలేకుంటే కుర్చీలు కూర్చోలే, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తే తప్పు కాదు. స్త్రీలైన పురుషులైన దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగ్గించుకోవాలి. దేవుని విషయంలో తగ్గించుకోవాలి. చదవండి త్వరగా. యాకోబు 4:10. ప్రభువు దృష్టికి, అంటే దేవుడు నీ వైపు చూసినప్పుడు అయ్యో నా బిడ్డకి ఎంత తగ్గింపుతనం ఉంది అని నువ్వు ఆయన దృష్టికి నిన్ను తగ్గించుకుంటే
అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఈ కారుకు 2.5 లక్షలు కట్టింది ఒక మేడం. మిగతా ఫైనాన్స్ పెట్టాము. ఆమెకు ఒక్కడే కొడుకు ఉద్యోగం లేదని ఏడుస్తుండేది ఆమె. అయ్యా నా కొడుకు ఉద్యోగం రావట్లేదని 8 సంవత్సరాలు బాధపడ్డ తల్లి. నేను చాలా భారంగా ప్రార్థన చేశాను. నాకెవరైనా ఒక విషయం చెప్తే అమ్మా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను చెప్పను, కానీ నేను చేసేవాడు ఎప్పుడు చెప్పలే. ఖచ్చితంగా నా ఏకాంత ప్రార్థనలు ఖచ్చితంగా చేస్తాను నేను. అది నా గుణం. అబ్బాయి కోసం భారంగా ప్రార్థన చేస్తే కార్పొరేట్ బ్యాంకులో గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది, అరే అన్నను పిలిచి ప్రార్థన పెట్టుకొని మొదటి జీతం అన్నకి రా అన్నదంట వాళ్ళ అమ్మ. ఆ పిల్లోడు ఏమన్నాడు తెలిసిన? ఆ పిల్లోడు, మనకైనా ఉద్యోగాలు హిందువులకు రాలే, మొదటి జీతం అంత ఇచ్చాను నేను ఈయన అన్నాడు. నేను రాసిన పరీక్షలు రాసినా పాస్ అయినా ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చిండా, నేను తెచ్చుకున్న ఉద్యోగం అన్నట్టు మాట్లాడినట్ట. అప్పుడు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి తెలియకుండా సగం జీతం నాకు అకౌంట్లో వేసి, అయ్యా అబ్బాయి వేసినాడు డబ్బులు, అబ్బాయి కోసం ప్రార్థన చేయయ్యా అన్నది. నేను నిజంగా ఆ పిల్లోడు వేసినాడు అనుకున్నా. తర్వాత 3 నెలల తర్వాత సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. 6 నెలలు ఇంట్లో కూర్చున్నాడు. తర్వాత ఆ అబ్బాయి కోసం నేను, మోజెస్ పాస్టర్, ఇంకొక పాస్టర్ గారు అందరం వెళ్ళి పెద్ద ఆఫీసులు వెళ్ళి మాట్లాడి కొంత డబ్బులు కట్టి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ ఇట్లా అన్నాడు అయ్యాడని. ఎందుకు సస్పెండ్ అయ్యాడు చెప్పండి అమ్మా? ఉద్యోగం దేవుడిలే, నేను తెచ్చుకున్నాను అన్నాడట. దేవుని స్తోత్రం. అమ్మా ఎవరైనా అలా ఉంటే దయచేసి ఎప్పుడు నేను సంపాదించాను, నేను తెచ్చుకున్నాను మాత్రం అనగాకండి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏమనయ్యా నీ కృపను బట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానయ్యా, నీ దయ వల్లే నేను ఇలా ఉన్నానయ్యా అని తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందరూ లేచి నిలబడండి. ఒక పాట పాడుకొని అందరం దేవుని కనపరుచుకొని బలారాధన కొరకు మనం సిద్ధపడదాం. పాట అయిపోయిన తర్వాత మన మధ్యలో దేవుని సేవకులు జయానందం గారు ఉన్నారు. పాట అయిపోయిన తర్వాత ఈ వాక్యాన్ని బట్టి వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పాట